ఇవ్వలే అమ్మ నీకు ఎందుకు వచ్చినావు నువ్వు? ఎవరున్నారా వచ్చినవేగా? నీకు పెళ్లి చేసే స్తోమతి మాకు లేదనుకున్నావా అని? నువ్వు ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి గడప దాటి వెళ్ళిపోయినావో ఆ రోజే మా ఇంట్లో వచ్చినంత లెక్క నువ్వు. మళ్ళీ ఏం ముఖం పెట్టుకుని వచ్చినవే? ఇంకా అమ్మ అమ్మ అనుకుంటూ వచ్చినవా? అమ్మాడున్నది నీకు? అమ్మ లేదు, అయ్య లేదు, అన్న లేరు, ఎవ్వలేరు. నడివీ నుంచి నువ్వు. అమ్మా ఆ రోజు ఆయన లేకపోతే బతకలేననిపించింది, అందుకే నీకు అన్నకు చెప్పకుండా పోయింది. ప్లీజ్ అమ్మా, నీకు దండం పెడతా అమ్మా. నెలకి ఇవాళ అమ్మ గుర్తుకొచ్చిందా నీకు? అమ్మ అట్లా అనకి. నువ్వు వెళ్ళిపోతే వాడు ఇప్పుడు కూడా ఊళ్ళో ముఖం ఎత్తుకొని తిరుగుతలేడు. బయటకు పోతే తెలిసి చెల్లెకి ఇట్లా చేసిందట్రా అని పట్టుకోడు. మన ముగ్గురు తలకాయ దించుకొని బాగా కూడా ఇలా మనకు ఎదురుచి చెప్తాడు. నడువు అవసరం లేదు. ఆ రోజే నువ్వు చచ్చిన వాడిని నీళ్ళు వదులుకున్నా దండం పెడతా పో. అమ్మ అప్పుడు మీ విలువ తెలియలేదే నాకు. మా అమ్మ అవసరం లేదు. నడువు. వాడికి ఇట్లా బయటకు వచ్చింది అనుకో, వాడిని మాత్రం ఎవ్వరు ఆపలేరు. వాడు కోపం మీద ఉన్నాడే బుజ్జి, చెప్తాను నేను. వాడు కొట్టనే కొడతాడు. చక్కవు నీ అత్తగారి ఇంటికవు, ఆన్నే బతుకు. అదే అత్తగారి ఇల్లు, అదే తల్లిగారి ఇల్లు అని ఆన్నే సాగు. నీకు అమ్మ లేదు, అమ్మ లేదు అనుకోని బతుకు. నడువు. ప్రేమ కావాలా, ప్రేమ కావాలని పోయినావు కదనే. అమ్మ అన్న కంటే, అవ్వ కంటే, అయ్య కంటే అందరికంటే ఎక్కువ చూస్తానని పోయినావు కదా. నువ్వు అయిన దగ్గరనే ఉండిపో. ఇక మా ప్రేమలు ఎందుకు నీకు? అట్లా అనకమ్మా. నేను పోను, ఆడికి పోనే. మరి ఎందుకుంటావే? అది పోనంటావు. అసలు దాన్ని ఫస్ట్ ఎందుకు పోయినవే? తెలిసిందా? ఇప్పటికన్నా అర్థమైందా? తల్లిదండ్రుని మించిన ప్రేమ ఎవ్వరు కూడా వంచలేరు. గుర్తుపెట్టుకో. నిన్ను చూసి ఇంకా 10 మంది నేర్చుకోవాలి. పోయి వాళ్ళ ఇంటికన్నా ఉండిపో. అమ్మా నన్ను బాగా కొడుతుండే, తప్పైందమ్మా. నీకు దండం పెడతానమ్మా, నీకు కావాలి వస్తేనే ఒక్కసారి వచ్చి మాట్లాడు. ఎట్లా మాట్లాడమంటే కాలు పట్టలే. మమ్మల్ని అడిగి నువ్వు లగ్గం చేసుకున్నావా? ఇప్పుడు మేము మాట్లాడితే ఆయన మా మాట నీకు అట్లా కాదమ్మా. అది కాదే బిడ్డ, నువ్వు ఇట్లా కూసో. ఇదే ముచ్చట నువ్వు ముందుగా చెప్తే నిన్ను 10 మందిలా అవునానంగా లగ్గం చేసిస్తే ఇప్పుడు కొట్టినా తిట్టినా కూడా ఏదైనా మాట్లాడని తక్కువ ఉండు. చెప్పకుండా చేయకుండా పోయి లగ్గం చేసుకుంటవి. ఇప్పుడు కొడతాండి అమ్మాన పడుతుంది. చిన్నప్పటి నుంచి ఒక్క దెబ్బను కొట్టిందానే నిన్ను ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నానే. ప్రేమ ప్రేమ అని పోతుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టబట్టి తిట్టబట్టి ఎన్ని మాటలు అని పడతావు చెప్పు. అమ్మ అప్పుడు మీ విలువ తెలియలేదమ్మా నాకు. ఒక్కసారికి వచ్చి మాట్లాడు అమ్మ, మీకు దండం పెడతానే. మేము వచ్చి మాట్లాడితే మీరు ఎవరో నా ఇంటి ముగ్గురికి ఎందుకు వచ్చి రందిడితే మా ముఖం ఏడబెట్టుకోమంటే చెప్పు. చెల్లి వచ్చినాక కూడా చూసుకుంటూ ఇట్లా పోతానవేంద్రా? చెల్లి ఎప్పుడు చచ్చిపోయింది చెప్పకుండా చేయకుండా. ఇప్పుడు ఒక పెళ్లి చేసుకున్నప్పుడు చచ్చిపోయింది. ఏ ముఖం పెట్టుకుని వచ్చింది ఇంటికి? ఎట్లా మాట్లాడమంటావు? ఇక చెల్లి వచ్చిందా అని చెప్తున్నావు నాకు నువ్వు. అట్లాంటి ఇప్పుడు అది ఏడికి పోతుందిరా? పోయేటప్పుడు తెలియదా దానికి? ఇప్పుడు అది వచ్చి ఏడుస్తారంగా నీ మనసు కరిగిందా? నలుగురు ఇచ్చేది వీగింది. ఒక్కొక్కరు ఎన్ని మాటలు మాట్లాడారు. ఆడాడు చుట్టపోళ్ళు. నేను కూడా తెచ్చిన ఇప్పుడు అది వచ్చిన పోలే కానీ తను ఎట్లా పడితే అట్లా కొడతాను నాట తింటాను నాట. ఇద్దరం పోయి ఒకసారి మందలిచ్చేద్దాంపా. ఏమైందమ్మా? నీ కొడుకు మీద బాగా మాట్లాడుతున్నావు. నీ బిడ్డ చేయడంగానే కరిగిపోయినావా? ఇన్ని రోజులు ఏమని నీ ప్రేమ ఎటువైంది మరి మీ ఇద్దరికి? నలుగుట్లా తలవంపులు తీసుకొచ్చి పోయింది నీ బిడ్డ. నీ బిడ్డకు సిగ్గుండాలి అయినా నీ ఇంటికి వచ్చేందుకు. ఆయన నీకెంత బుద్ధి లేదే? మళ్ళీ ఏడ్చుకుంటే ఈ కొంపలకు వచ్చినావు. ఇంకేం చేద్దామని మమ్మల్ని చంపుదామనుకుంటున్నావా ఏంది? ఈ మాత్రం కూడా బతకనియావా? ప్రశాంతంగా ఉండనియావా? నేను చేయప్ప అండి మా పెళ్లి. ఇప్పుడు ఎందుకు ఏడ్చుకుంటూ వచ్చినావు? కొట్టిండో తిట్టిండో ఆయన తీసుకుంటూ వచ్చినావా? ఏం సరే నోటికి ఎంత అత్తగంత మాట్లాడతాను. అప్పుడు అంటే దానికి ఏదో తెలియకపోయింది. అది మనిషి పెరిగింది, దానికి తెలివి పెరగలేదు. దాన్ని మోసం చేసి తీసుకొని పోయింది. అబ్బా నీ బిడ్డ మరి మొల్లి ఆయన రమ్మనంగానే నీ బిడ్డ పోయింది. పాలు చెప్తుందా లేకపోతే అంబాడుతుందా నీ బిడ్డకినాక? అదే దానికి బుద్ధి ఉన్నదైతే కొట్టిన తిట్టిన అన్ని పడిచచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చు నానే మన విలువేంతో దానికి తెలిసి వచ్చింది. అందుకే మళ్ళీ మన ఇంటి సొమ్మ పట్టుకొని వచ్చింది. సిరి అత్తమ్మ అవన్నీ మాట్లాడకు. నువ్వు సపరేట్ ఇంట్లో నువ్వు ఇక్కడ అసలు పోతావా? ఎట్లా పోతుంది? పోకపోతే నువ్వు కూడా నీ బిడ్డ తల్వా ఎందుకు పోతావు? ఇది నా ఇల్లు. నీ ఇల్లు అంటే నేను ఇంటి కోడల్ని బరబర
పోతే కూడా తలెత్తుకొని తిరగలేకపోతున్నావు. అబ్బా నా కోడలు పైన నీకే తలెత్తుకోలేకపోతున్నావు. మరి అత్తని మరి నేనెక్కేసుకుంటాను కదా. అత్తమ్మ నీకు ఇంట్లో ఉండబోతే ఉండు, లేకపోతే నీ బిడ్డను పట్టుకొని వేరే ఉండిపో. అదే ముచ్చట చెప్తాను. మీరిద్దరు ఉండకపోతే తుందూరు, లేకపోతే లేదు. నా కొడుకుని తీసుకొని పోయి మందలిచ్చి దాని సంసారం చక్క పెట్టేస్తా. ఎట్లా పోతావో నేను కూడా చూస్తా. ఏంద్రా నాన్న నువ్వు సప్పుడు చేస్తలేవేంద్రా నోరు కూర్చొని. అప్పుడు అయ్యాడు నా మాట ఆయన మాట. నీ మాట ఆయన మాట. కింద ఉంచాలు మీద ఉంటాను, ఇప్పటికీ బజార్లో పోలేకపోతున్నాం. అరే ఏం చేసేది? నోటికి ఎంత అంత గట్ల మాట్లాడతాను. దానికి తెలియదే, అది చిన్నపిల్లనే. దానికి తెలియకనే మోసం చేసి మాయ మాటలు చెప్పి తీసుకోపోయింది. లేకపోతే మనకు చెప్పకుండా అది ఎప్పుడన్నా ఇంట్లోకి గడప బయట పెట్టిందానే. అబ్బా మరి నీ బిడ్డ చిన్న మొల్లి అడు రానంగానే పోయింది. నీ బిడ్డకి ఇష్టం లేందా పోయిందా? నీ బిడ్డకు తెలివి లేందా ఎగిరిపోయిందా? అరే తెలివి లేకనే పోయింది, మళ్ళీ తెలివి లేకనే వచ్చింది. మన ప్రేమ ఏందో తెలుసుకొని తిరిగి వచ్చింది మళ్ళా. ఇగో అత్తమ్మ అవన్నీ మాట్లాడకు. నీ బిడ్డ మాత్రం ఇంట్లో ఉండడానికి వీల్లేదు అస్సలకే. నీ బిడ్డని ఇక్కడ నుంచి పంపి ఫస్ట్. అరే నాన్న అదంటే గట్ల మాట్లాడుతుంది, నువ్వు కూడా గట్ల అంటావారా? చెల్లె కదరా కొడుతారు. మనం ఇష్టపడి పెళ్లి చేస్తేనేమో పోయి బదలాడచ్చు, కాలు మొక్కచ్చండి. మరి మొఖం తెలియదు, ముగ్గురు తెలియదు. ఇప్పుడు మనం పోయి కాలు కొట్టమంటావా? నా చెల్లెట్లో కొట్టినవు రాని చెప్పు, ఏం ముఖం పెట్టుకుని మాట్లాడుంటావే? చెల్లి ఇప్పుడు లగ్గం చేసుకున్నది కదరా, ఎట్లయినా బావనే కదరా. పోయి ఏదో ఒకటి మాట్లాడి అలా సంసారం చక్క పెట్టేద్దాం పారా బిడ్డ. ఏడుతుందిరా అది. అది పెళ్లి చేసుకోకముందు ఒక ముచ్చట అన్న మనకి ఇట్లా లవ్ చేస్తున్నాయంటే మనం కాదంటమ్మా. చెప్పకుండా చేయకుండా నలుగుట్లు ఇప్పుడు చుట్టపోల దగ్గర పాల దగ్గర తిరిగినట్టు అయిపోయింది. ఎన్ని రోజులు వెళ్ళకుండా ఇళ్ళకి వెళ్ళకుండా నువ్వు నిజదా? నేను తెలుసురా నాన్న, నేను కూడా అనుకున్నా. దీనికి అన్ని చెప్పిన తిట్టినా కానీ అది అప్పుడు బొమ్మని దొబ్బేసిండ్రా. అది ఏడుతుందిరా. అత్తమ్మ నీ బిడ్డ నువ్వు నచ్చైపు కచ్చిన కాడికి మాయాలు, దిద్దిన కాడికి మాయాలు. ఫస్ట్ ఇక్కడ నుంచి నీ బిడ్డ అసలు నీ బిడ్డను నువ్వు కచ్చు నువ్వు చెప్పండి. ఏం మొఖం పెట్టుకుని వచ్చిన సిగ్గు లేకుండా కొంచెం కూడా తెలివి లేదా? ఇంకా మళ్ళీ ఏడ్చుకుంటూ వచ్చిన మా కొంపలకు ఉన్న దరిద్రం ఎట్లాగా పోయింది. మమ్మల్ని ఉంచుదాం అనుకుంటున్నావు, ఏం చేస్తావు? ఇంకా పోయి ఇక్కడ నుంచి మీరు అడవి సపరేట. ఇంట్లోకి వచ్చినావు అనుకో మర్యాద ఉండదు చెప్తానా. అత్తమ్మ నువ్వు కూడా చెప్తాను నడవరు ఇంట్లోకు. అరే నాన్న నీకు దండం పెడతారని భావించారా? పోయి నచ్చ చెప్పేద్దాం పారా. అది గట్లే కొడుతుంది, అదేం చెయ్యదు. కానీ పోదావురా అయ్యా. నువ్వు కూడా గట్ల చేస్తావారా? చిన్నప్పుడు చెల్లెంటే నీకు ఎంత ప్రేమ ఉండరా? ఇప్పుడు 6 నెలలు అయ్యేదాన్ని చూడక. అది లేకలకి ఇంటికి వస్తే కోపం మీద ఏదో ఒక మాట అంటున్నావు అనుకుంటే మొత్తానికి నువ్వు కూడా దాని ఇంటికి ఓను మాట్లాడినంటే ఎట్లా నాన్న చెప్పు. అట్లా కాదమ్మా. అదే రోజు ఇట్లా అన్నని నువ్వు ప్రేమించింది ఇట్లా అంటే అందరు పిలుచుకొని ఘనంగా అయిపోదాం అయిపోయింది. ఒక్క మాట నీకు చెప్పక నాకు చెప్పగా వాయే. ఇప్పుడు వాడు ఎవడో తెలియదు. వాని కాలు మొక్క ఎట్లా బతలాడమంటావా చెప్పు? నీకు తెలియదా నేను ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నాను సంగతి? తలెత్తుకోకుండా తిరిగినా. ఇప్పుడు అచ్చికి ఇట్లా ఏ అంటే మళ్ళీ మొక్క ముట్టుకుని మాట్లాడాలి చెప్పు. అది చిన్నది కదరా నాన్న. కాళ్ళు మొక్కుతుందా? తప్పు అయిపోయిందన్నా. నిన్ను అమ్మని కాదని పోయి తప్పు చేసిన అన్నా. అరే నాన్న ఆడపిల్లేడు వద్దురా, దండం పెడతారా? ఎంత దూరం పోయినా కూడా నాన్నున్నాడు నవ్వున్నదని వచ్చింది. మనం లేకపోతే వస్తున్నారా? దాన్ని తెలియక ఏదో తప్పు చేసింది బిడ్డ. ఇప్పటికైనా దాని సంసారం చక్క పెట్టేద్దాం పారా. సరేనే అమ్మా, అది ఎడుతుందని చెప్తున్నావు కాబట్టి పోదాం. కానీ నువ్వు ఎంత చెప్పినా నాకు నచ్చలేదమ్మా. సరేరా ప్రశాంత్. ఏమైంది బావా? లవ్ మ్యారేజ్ చేసుకున్నది ఇద్దరు ఇష్టపడి అది చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు కొట్టింటికి పంపించినవాట, అదే బాధపడకుండా మా ఇంటికి వచ్చి. కాదు బిడ్డ, చిన్నప్పటి నుంచి చెంప దెబ్బ కొట్టకుండా చదువుకున్నా నా బిడ్డని. మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా చేయకుండా నిన్ను నమ్మి నీ వెనకవాడి వచ్చింది. నువ్వు గిట్లా చేసు ఎంతవరకు న్యాయం చెప్పు? నన్ను నమ్మి నా వెనకత్తే ఇట్లా చేస్తుంది. అది అదేం చేసింది? నా మీదకే మర్ర పడుతుంది. ఏ పని చెప్పినా ఎత్తలేదు. నాకు దానికి ఏం తెలియదు అయ్యా. దానికి పల్లెల్లో అన్నం వేసి ఇచ్చి బుక్కడు పువ్వు ఎత్తి తినేది. చిన్నగా నేర్పుకోవాలి. నువ్వు అట్లా కోపం పడితే ఎట్లా? చిన్నప్పటి నుంచి ఏ కష్టం చేయలేదు. అట్లాంటిది మీరు ఇద్దరు పెళ్లి చేసుకుంటుంది. మీరిద్దరు మంచిగా ఉంటారు కానీ ఇట్లా కొట్టి పంపిస్తే నాకు అద్దు తొలకపోరు మీ చెల్లెలు మీరు. అగో గట్లా అంటే ఎట్లా? 10 మందిలో పెడితే పెద్దగా అవుతుంది నేను చెప్తానా? ఏడికైతుందో అడిగాయి కానీ మరి అది ఏమన్నా వింటుందా? నేను చెప్పిన మాటలు వింటుందా? నీకు అప్పుడు తెలియదా లగ్గం చేసుకోగా?
దొంగ సాట్ల లగ్గం చేసుకొని తీసుకోపోరని మాట్లాడుతున్నావు ఊకో. నువ్వు చేసిందే, ఊకో. ఏమైనా కురిసి చేసుకున్నావా మనం చెప్పిచ్చేది అయిపో అప్పుడు ఇష్టం ఉండే పెళ్లి చేసుకున్నాం అని ఇప్పుడు అది నేను చెప్పినట్టు ఇంటలే కదా. వినాలా ఇంటలేదంటే ఏమన్నట్టు ఇంటలేవా? తీసుకున్నప్పుడు ఇంటలేదా ఆ? ఇప్పుడు ఇంటలేదని మాట్లాడుతున్నావు ఇంటనే ఉన్నా. తీసుకోపోరంటున్నావు ఎడికి తీసుకోపోమంటావు మీ ఇంటికి తీసుకోపోరు ఎడికి పెళ్లి తీసుకోపోతారు. చేసుకున్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని సాదుకోవాలి నువ్వు ఆగు రసీనా, నువ్వు ఆగు. అవునే బుజ్జి, అల్లుడు ఏం చెప్తా నువ్వేం చేయలేదే. ఎందుకినానమ్మా అన్ని ఇంటనే ఉన్నా. మొన్న ఇంట్లో డబ్బులు కూడా తీసుకొని తాగొచ్చిండు. ఆగు. అరే పొద్దుందా కష్టం చేసినప్పుడు తాగద్దా? తాగి అయితే తాగుతుంది, దాని ఎందుకు కొడతాను? తనకు ఎవరు లేరు అనుకున్నావా? అది రాదు అనుకున్నావు వాడికి. ఆ తాగినాక 2 దెబ్బలు కొట్టినా. అదే ఎందుకు వచ్చినావా 2 దెబ్బలు? అదే చెప్పినప్పుడు వినకపోతే అన్నం వేసుకురామంటే అన్నం వేసుకురా కదా నీ బిడ్డకి. వేయలేదా బుజ్జి? వేసినమ్మా ఇంట్లో కిరాయి డబ్బులు అవి తీసుకుని తాగొస్తే కిరాయి ఏం కట్టాను నేను. ఆగు. ఓ దేవుడా, ఇల్లు కూడా లేదా ప్రశాంత్ నీకు? అవన్నీ కాదే ఇంకేనా మీరు కలిసి ఉండుర్రి ఇట్లా తాగచ్చి లొల్లి పెట్టుకుని ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు ఎంత మంచిగా ఉండాలి ఇట్లా ఇంటికి చేర్చుకుంటూ వచ్చింది చూడు బిడ్డ, మేము పరువు గల్లోళ్ళు ఇది ఇట్లా చేసినందుకే 6 నెలలు ఊళ్ళో ముఖం ఎత్తుకొని తిరగలేకపోయాను. నీకు దండం పెడతా, నీ కాలు మొక్కమంటే మొక్కుతా. నా బిడ్డని చేతిలో పెడుతున్నా, కొట్టకుండా తిట్టకుండా సాదుకో అయ్యా. ఇష్టపడి పెళ్లి చేసుకున్నారే మంచిగా ఉండుర్రి నేను అదే కోరుకుంటున్నా అంతే బావ మనం మంచిగా ఉందామే, నీకు దండం పెడతావా గిట్లా చెయ్యకు. సరే దా ఇంట్లో కూడా ఇప్పుడు రావు కానీ సంక్రాంతి పండుగకి 2 రాదు. బుజ్జి అల్లుడు 2 రాదు. ఓ దెబ్బ కొట్టినా కానీ సీటీ మాటికి అలిగి రాకు, వింటున్నావా? సరే అమ్మా. పోయి ఎత్తమయ్యా, కోపం పడకు. సరే బాబుకి చేతులు అర్థం చేయవే. చేసుకోవాలి మంచిగా ఉండదు సరేనా చల్లే జాగ్రత్త నిమ్మలంగా పోయిరా అన్న. ఏంటిదే మీ వాళ్ళకి చెప్తావా నువ్వు? మీ వాళ్ళకి చెప్తావా నువ్వు? ఇక్కడ అని పోయి అక్కడ చెప్తావా నువ్వు? ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమనుకుంటున్నావు? ఇప్పుడు నేను ఏం చేసిన అమ్మోళ్ళకే కదా చెప్పింది. ఎందుకు అట్లా పోయి ఉన్నాయి లేని అని చెప్పేసిన ఉన్నాయి లేని అని చెప్పేనా? ఉన్నాయి లేని ఏం చెప్పినా నువ్వు చేసిందే కదా. అన్నకి చెప్పత్తా మీ వాళ్ళకు? నడు నేను ఇట్లా కాదు నీ సంగతి చెప్తుందా.